లాస్ట్ ఇయర్ ఇండియాలో ప్రతి ఒక్క పెద్ద కంపెనీ కూడా ఏఐ మీద వేల కోట్లు ఖర్చు పెట్టింది. బ్యాంక్స్, హాస్పిటల్స్, ఫ్యాక్టరీస్, గవర్నమెంట్ ఆఫీసెస్ వీళ్ళందరూ కూడా ఎలా అయినా గానీ మన కంపెనీలో ఏఐని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని కూర్చున్నారు. బట్ ఒక స్ట్రేంజ్ విషయం ఏంటంటే వీళ్ళందరికీ వచ్చిన రిజల్ట్ కంప్లీట్లీ జీరో. ఒకటో రెండో కంపెనీస్ అనట్లేదు, ప్రతి ఒక్క కంపెనీ కూడా ఎవరైతే ఏఐని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారో వాటి మీద కోట్లు ఖర్చు పెట్టారో వాళ్ళందరికీ కూడా జీరో రిజల్ట్స్ వచ్చినాయి. ఎందుకు వంశీ ఏఐ సరిగ్గా పనిచేయట్లేదా అంటే ప్రాబ్లం యాక్చువల్లీ ఏఐ కాదు, ప్రాబ్లం వచ్చేసి ఇంప్లిమెంటేషన్. ఎందుకంటే ఈ డే అండ్ ఏజ్ లోపల ప్రతి ఒక్కరికి కూడా ఏఐ అంటే ఏంటో తెలుసు కానీ ఆ ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఎవరికి తెలియదు. అండ్ ఇండస్ట్రీలో ఆ గ్యాప్ ని ఫిక్స్ చేయడానికి ఒక వెరీ స్పెషల్ టైప్ ఆఫ్ ఇంజనీర్ ఉన్నాడు. అండ్ ఆ ఇంజనీర్ కోసం కంపెనీస్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టడానికైనా కానీ రెడీ ఉన్నాయి. అండ్ రీసెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఈ ఇంజనీర్ కోసము జాబ్ డిమాండ్ అనేది మోర్ దాన్ 800% పెరిగింది లాస్ట్ 1 year లోనే. అండ్ ఫ్యూచర్ లో ఇంకా చాలా ఎక్కువ కాబోతుంది. ఆ జాబ్ పేరే ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్. నువ్వు ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే హాయ్, నా పేరు వంశీ. నేను Cynohub కంపెనీ డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ని. నాకు సాఫ్ట్వేర్ డొమైన్ లోపల మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆల్ అక్రాస్ ఇండియాలో గవర్నమెంట్ కాలేజ్ నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దాకా మోర్ దాన్ 5 lakh స్టూడెంట్స్ కి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ జనరేటివ్ ఏఐ లాంటి మోడర్న్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చాను. ఈ యూట్యూబ్ ఛానల్ మిషన్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ని, బయట జాబ్ మార్కెట్ కండిషన్స్ ని క్లియర్ గా ఒక ఎంగేజింగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి నీకు మీ కెరియర్స్ మీద క్లారిటీ తెప్పడం. విత్ దట్ సెట్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. అండ్ ఈ జాబ్ రోల్ స్టార్ట్ చేసింది ఏ గూగుల్ మైక్రోసాఫ్ట్ కాదు. యాక్చువల్లీ ఈ జాబ్ ఎందుకు వచ్చింది అంటే సిఐఏ కి అసలు ఎవరూ సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఒకటి వచ్చింది కాబట్టి. నీకు సిఐఏ ఐడియా ఉండే ఉంటుంది కదా, మూవీస్ లోనో న్యూస్ లో చూసే ఉంటావు. 2011 లో వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒసామా బిన్ లాడెన్ ని కూడా వీళ్ళే ట్రాక్ చేశారు. అండ్ నార్త్ కొరియా లాంటి డేంజరస్ కంట్రీస్ అసలు వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తో ఏం చేస్తున్నాయి అని మానిటర్ చేసేది కూడా వీళ్ళే. బేసిక్లీ అమెరికాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సీక్రెటివ్ ఏజెన్సీస్ సిఐఏ అన్నమాట. అండ్ 2004 లో ఇలాంటి సిఐఏ కి ఒక ప్రాబ్లం వచ్చింది, అదే ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం. బేసిక్లీ ఏమవుతుందంటే వాళ్ళు ప్రతి ఒక్క చోట నుంచి డేటా తెచ్చుకుంటున్నారు. శాటిలైట్స్ గానీ, ఫోన్ రికార్డ్స్ గానీ, ఫైనాన్షియల్ రికార్డ్స్ గానీ, గవర్నమెంట్ నుంచి అయినా గానీ, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సోర్సెస్ అన్ని కూడా ఏవి కనెక్టెడ్ లేవు. అండ్ ఎస్పెషలీ ఇలాంటి ఏజెన్సీస్ కి ఒక క్రిమినల్ ని ట్రాక్ చేయాలి అంటే ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ లో ప్యాటర్న్స్ కనిపెట్టాలి వాళ్ళు. సో సిఐఏ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక టెక్నాలజీ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది. అదే టెక్నాలజీ కంపెనీ పేరు Palantir. అండ్ ఈ విషయంలో Palantir ముందు అసలు ఎప్పుడు ఏ టెక్నాలజీ కంపెనీ చేయని పని ఒకటి చేసింది. సింపుల్ గా వాళ్ళ ఇంజనీర్స్ తీసుకెళ్లి డైరెక్ట్ గా సిఐఏ లో కూర్చోబెట్టారు. అండ్ ఫర్ సెవరల్ మంత్స్ Palantir ఇంజనీర్స్ సిఐఏ అనలిస్ట్ పక్కన కూర్చుని అసలు యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఎవ్రీ సింగిల్ డే నేర్చుకున్నారు, అబ్జర్వ్ చేశారు. ఇది ఎలా అంటే నువ్వు టీవీలో లేదా యూట్యూబ్ లో గార్డెన్ ర్యామ్సే షో చూసే ఉంటావు, కిచెన్ నైట్ మేర్స్ అని. దాంట్లో ఏమవుతుంది, బేసిక్లీ గార్డెన్ ర్యామ్సే ఒక రెస్టారెంట్ తీసుకుని ఆ రెస్టారెంట్ లోకి వెళ్ళి కూర్చుని వాళ్ళ ఫుడ్ తిని వాళ్ళ షెఫ్స్ తో మాట్లాడి ప్రతి ఒక్కరు 10 బూతులు తిట్టి దాంతో పాటు ఆ బిజినెస్ కున్న యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏంటో ఐడెంటిఫై చేసి వాటిని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఈ కేసు లోపల Palantir ఇంజనీర్స్ కూడా ఎగ్జాక్ట్లీ అదే చేశారు. వాళ్ళు కూడా సిఐఏ లో కూర్చుని ఆ ఇంజనీర్స్ తో మాట్లాడుతూ వాళ్ళ వర్క్ ని అబ్జర్వ్ చేస్తూ అసలు ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి అని ఐడెంటిఫై చేశారు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇలా Palantir నుంచి సిఐఏ లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని కాకుండా డెల్టాస్ అనే కోడ్ నేమ్ ఇచ్చారన్నమాట. అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత Palantir కంపెనీ చూసుకుంటే వాళ్ళ కంపెనీలో యాక్చువల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే ఎక్కువ డెల్టాసే ఉన్నారు. ఓకే వంశీ, ఇదంతా వినడానికి బానే ఉంది. బట్ ఇదంతా కూడా ఎప్పుడో 2004 లో కదా, ఇప్పుడు 2026 లో మళ్ళీ ఈ జాబ్ కి ఇంత క్రేజ్ ఎందుకు వస్తుంది? ఇది అర్థం కావాలి అంటే ఒక్కసారి క్రికెట్ గురించి ఆలోచించు. క్రికెట్ ఆల్మోస్ట్ లాస్ట్ 150 years నుంచి ఆడుతున్నారు. అండ్ లాస్ట్ 150 years గా రూల్స్ అన్ని కూడా సేమ్ అవే ఉన్నాయి. బట్ 2008 లో ఎప్పుడైతే ఐపీఎల్ వచ్చిందో క్రికెట్ కంప్లీట్లీ మారిపోయింది. రూల్స్ సేమ్ అవే ఉన్నా కూడా దాని చుట్టూ ఉన్న సాలరీస్ గానీ, దాని చుట్టూ ఉన్న డిమాండ్ గానీ, క్రికెట్ అంటే క్రేజ్ గానీ ఇవన్నీ కూడా కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ జాబ్ కి కూడా ఎగ్జాక్ట్లీ అదే అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ కంపెనీ అమెరికాలోనే కాకుండా అక్రాస్ ద వరల్డ్ దే ఆర్ లుకింగ్ టు ఇంప్లిమెంట్ ఏఐ. కస్టమర్ సర్వీస్ టీమ్స్ లో, హాస్పిటల్స్ లో, బ్యాంక్స్ లో, ఫ్యాక్టరీస్ లో. సో ఒకప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఏఐ అనుకునే కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు అర్జెంట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అనే స్టేజ్ కి వచ్చేసాయి. అండ్ ఇంప్లిమెంట్ చేద్దామంటే ఎవ్రీ సింగిల్ కంపెనీకి సిఐఏకి వచ్చిన ఎగ్జాక్ట్ సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది, విచ్ ఇస్ ఇంప్లిమెంటేషన్. లాస్ట్ ఇయర్ 2025 లోనే ఈ జాబ్ అనేది బాగా గ్రో అవడం స్టార్ట్ అయింది. అండ్ 2026 లో అయితే కంప్లీట్లీ టేక్ ఆఫ్ అయిపోతుంది. అండ్ అక్రాస్ ద వరల్డ్ ఎవ్రీ సింగిల్ మేజర్ కంపెనీ కూడా ఇలాంటి టీమ్స్ ని ఇంటర్నల్ గా తయారు చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మే మంత్ లో చూసుకుంటే Anthropic ఇంకా OpenAI, 2 of the biggest AI కంపెనీస్, వీళ్ళిద్దరు కూడా సేమ్ డే అనౌన్స్ చేశారు దట్ ఇంటర్నల్ గా వాళ్ళు ఇలాంటి టీమ్స్ తయారు చేసుకుంటారని చెప్పేసి. అండ్ ఇండియాలో చూసుకుంటే సర్వం AI ఇలాంటి AI కంపెనీస్ నుంచి TCS, Wipro, Infosys ఇలాంటి MNCs దాకా ప్రతి ఒక్క కంపెనీ కూడా ఐదర్ ఇలాంటి రోల్ కోసము హైర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాయి, లేకపోతే రీస్ట్రక్చర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాయి. అందుకనే ఈ మార్కెట్ లో ఈ రోల్ కి అంత ఎక్కువ డిమాండ్ ఉంది. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, సాలరీస్ గురించి మాట్లాడుకుంటే ఈ రోల్ కోసము కంపెనీస్ కోట్లలో ఖర్చు పెడుతున్నాయి. మనం ఇంతసేపు మాట్లాడుకున్న కంపెనీ Palantir ఏదైతే ఉందో, Palantir లో ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ కోసము సాలరీ వచ్చేసి 1.5 crores నుంచి 2.5 crores పర్ ఇయర్. అండ్ Anthropic, OpenAI ఇలాంటి కంపెనీస్ అయితే ఇంకా ఎక్కువ సాలరీ పే చేయడం కూడా రెడీ ఉన్నాయి. నీకు ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందా, ద సాలరీస్ విల్ గో అప్ టు 3 crores నుంచి 5 crores మధ్యలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ అదే మనం ఇండియాలో స్టార్టింగ్ సాలరీస్ చూసుకుంటే 18 lakhs నుంచి 28 lakhs పర్ ఇయర్ ఉంది. అది నీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే 30 నుంచి 60
lakhs దాకా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ సరిగ్గా చూస్తే నీకు డౌట్ రావాలి, వంశీ అదేంటి సేమ్ జాబ్ సేమ్ రోల్ కానీ అమెరికాలో మాత్రం 2.5 crores పే చేస్తున్నారు, ఇండియాకి వచ్చేసి మాత్రం 28 lakhs పే చేస్తున్నారు, ఎందుకలా అని చెప్పి. ఇక డౌట్ వచ్చింది అంటే ఎగ్జాక్ట్లీ ఇదే టాపిక్ మీద మన ఛానల్ ఇంకో వీడియో చేసాము. ఈ వీడియో అయిపోగానే డూ చెక్అౌట్ దట్ వీడియో. బట్ ఒకటి కన్ఫర్మ్ గా ఏంటంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేయింగ్ టెక్ జాబ్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆర్ హైరింగ్ ఫర్ దిస్ రోల్, ఆ ఇంజనీర్ కి మాత్రం హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సాలరీస్ ఇవ్వడానికి ప్రతి కంపెనీ రెడీగానే ఉంది. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు RAG సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక AI ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా AI ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు AI మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రీప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి Cynohub జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ లో జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి AI నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, RAG సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, AI ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు IT డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ AI సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ AI రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. సో ఇక్కడ నీకు డౌట్ రావచ్చు, వంశీ ఇదంతా వినడానికి బానే ఉంది, బట్ ఇంత అమౌంట్ ఆఫ్ సాలరీస్ ఎందుకు ఇస్తున్నారు, మరి కోట్లలో ఖర్చు పెట్టేందుకు ఏముంది ఇంజనీర్స్ లోపల అని. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళ వర్క్ నీకు క్లియర్ గా అర్థమవుతుంది. అమెరికాలో హైనకెన్స్ అని చెప్పేసి ఒక బియర్ కంపెనీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్రాస్ ద ఎంటైర్ కంట్రీ డిఫరెంట్ స్టేట్స్ లో మల్టిపుల్ పబ్స్ కి వాళ్ళ బియర్ సప్లై చేస్తారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, ఒక సిటీ లోపల 40 to 50 పబ్స్ ఉంటాయి. అలా మల్టిపుల్ సిటీస్ లో హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ పబ్స్ ఉంటాయి. సో ఇవన్నీ పబ్స్ కి బియర్ సప్లై చేయాలి అంటే హైనకెన్ కి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి ఎగ్జాక్ట్ గా డిమాండ్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని అర్థం కావడం ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సిటీలో అయితే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారో, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎక్కువ అవుతాయో అక్కడ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కేసెస్ లో ఎప్పుడు ఎక్కువ పంపివ్వాలి, ఎప్పుడు తక్కువ పంపివ్వాలి. మరీ తక్కువ క్వాంటిటీస్ పంపిస్తే ఆ కస్టమర్స్ కి సరిపోక వాళ్ళు అప్సెట్ అవుతారు. అదే మరీ ఎక్కువ బియర్ పంపించేస్తే అవి సోల్డ్ అవ్వక ఆ పబ్స్ మళ్ళీ రిటర్న్ పంపించేస్తాయి. సో ఈ ప్రాబ్లమ్ ని, ఈ లాజిస్టిక్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా క్రాక్ చేయాలి అని చెప్పేసి హైనకెన్ ఒక ఇంటర్నల్ టీమ్ బిల్డ్ చేసుకుంది. ఆ టీమ్ ఆ ప్రాబ్లం మీద మోర్ దాన్ 3 years పనిచేసింది. అయినా కూడా వాళ్ళకి ఒక్క సొల్యూషన్ దొరకలేదు. అలాంటి టైంలో Palantir వాళ్ళు వాళ్ళ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్స్ ని హైనకెన్ కంపెనీకి పంపించారు. అండ్ ఈ ఇంజనీర్స్ ఎగ్జాక్ట్లీ CIA లో చేసినట్టు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా చూసి క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకు రైట్ సొల్యూషన్ బిల్డ్ చేశారు విత్ ఇన్ 3 months ఆఫ్ టైం. నా ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీకే ఒక ప్రాబ్లం 3 years నుంచి సాల్వ్ అవ్వట్లేదు అంటే ఎవరైనా వచ్చి 3 months సాల్వ్ చేసి పెడితే వాడికి ఎన్ని డబ్బులు ఇస్తావు? దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ రోల్ అంత వాల్యుబుల్ ఎందుకు అనేది. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఎవరైతే ఇంజనీర్స్ Palantir నుంచి హైనకెన్ కి వెళ్ళారో వాళ్ళు ఆల్రెడీ ఒక సొల్యూషన్ తో పోలేదు. వాళ్ళు ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఎంప్లాయీస్ తో మాట్లాడి ప్రాబ్లమ్ అర్థం చేసుకుని డిఫరెంట్ సొల్యూషన్స్ ఆలోచించి దాంట్లో మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ని బిల్డ్ చేశారు. దీంట్లో అవసరమైనవి 2 skills, కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్. ఈ రోజుల్లో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దగ్గర ఆర్ మెజారిటీ ఆఫ్ ద ఇంజనీర్స్ దగ్గర ఐదర్ ఉంటే వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అండ్ వెరీ బ్యాడ్ టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, ఆర్ లేదా వాళ్ళు టెక్నికలీ వెరీ స్ట్రాంగ్ ఉంటారు కానీ అసలు కమ్యూనికేషన్ లో వెరీ పోర్ ఉంటారు వాళ్ళు. అండ్ ఈ రోల్ కి ఆ 2 skills కూడా కాంబినేషన్ కింద అవసరం, విచ్ ఇస్ అ వెరీ వెరీ రేర్ కాంబినేషన్. అందుకే ఆ కాంబినేషన్ అనేది అంత డిమాండ్ లో ఉంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఇస్ దాట్
దాట్ మచ్ మోర్ వాల్యుబుల్. సో ఎగ్జాక్ట్లీ ఈ రోల్ కి నువ్వు ప్రిపేర్ అవ్వాలి అంటే ఏం నేర్చుకోవాలో చూసే ముందు ఒక్కసారి ఇండియన్ మార్కెట్ గురించి చూడు. ఇండియాలో సర్వం ఏఐ ఇలాంటి కంపెనీస్ ఇండియా కోసం స్పెసిఫిక్ గా ఏఐ ప్లాట్ఫామ్స్ తయారు చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో OpenAI, ChatGPT, Anthropic ఇలా ఎలా అయితే ఉన్నాయో సేమ్ థింగ్ సర్వం ఇస్ బిల్డింగ్ ఫర్ ఇండియా. దాంతో పాటు కూట్రియం అని చెప్పేసి, Yellow AI అని చెప్పేసి, క్లీన్ అని ఇలాంటి డిఫరెంట్ ఏఐ కంపెనీస్ అన్ని కూడా ఇండియా కోసం ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు TCS, Infosys, Wipro ఇలాంటి పెద్ద MNCs కూడా ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఏఐ సొల్యూషన్స్ ని వాళ్ళ కంపెనీస్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అక్రాస్ ది ఎంటైర్ ఇండస్ట్రీ వాళ్ళకి వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వైర్డ్ పీపుల్ రైట్ నౌ ఇస్ ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్. అండ్ ఈ రోల్ కున్న బెస్ట్ పార్ట్ ఏంటంటే దీని డిమాండ్ అనేది ఇప్పుడే గ్రో అవడం స్టార్ట్ అయింది. యాజ్ మోర్ అండ్ మోర్ కంపెనీస్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ఏఐ విచ్ ఇస్ ఇన్ఎవిటబుల్, అండ్ యాజ్ మోర్ అండ్ మోర్ కంపెనీస్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఏఐ ఈ రోల్ కి డిమాండ్ వచ్చేసి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మోర్ ఆపర్చునిటీస్ గానీ, సాలరీ ప్యాకేజెస్ గానీ, జాబ్స్ గానీ ఫ్యూచర్ లో చాలా ఎక్కువ ఉండబోతున్నాయి. సో ఈ రోల్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు నీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ నేర్చుకోవాల్సింది పైథాన్ ఇంకా జనరేటివ్ ఏఐ. జస్ట్ జనరేటివ్ ఏఐ అంటే ChatGPT వాడడమో, క్లాడ్ వాడడమో, జెమినై వాడడమో ఇలా సరిపోదు. అసలు ఏఐ మోడల్స్ బ్యాక్గ్రౌండ్ లో ఎలా పనిచేస్తాయి, వాటికి ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, వాటితో డిఫరెంట్ వర్క్స్ ఎలా కంప్లీట్ చేయించుకోవాలి, అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ లో ఏఐ మోడల్స్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నీకు ఐడియా ఉండాలి. దీంతో పాటు AWS గానీ, గూగుల్ క్లౌడ్ గానీ వీటన్నిటిలో ఏదైనా ఒకటి తీసుకో సరిపోతుంది. అండ్ హ్యావ్ ఎక్స్పర్టీస్ ఆన్ దాట్ యాజ్ వెల్. నీకు ఒక్కసారి ఈ ఫౌండేషన్ స్కిల్స్ అర్థమైన తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ ది స్కిల్స్. అంటే ఈ స్కిల్స్ నేర్చుకుని స్టార్ట్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, యాక్చువల్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని ఆ ప్రాబ్లమ్స్ ని ఏఐ తోటి, పైథాన్ తోటి, నువ్వు నేర్చుకున్న స్కిల్స్ తోటి ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతావు, ఎలా సాల్వ్ చేయగలుగుతావు. సో దట్ నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యే టైం కల్లా నీ పోర్ట్ఫోలియో లోపల స్కిల్స్ దాంతో పాటు ప్రాజెక్ట్స్ రెండు రెడీగా ఉండేలాగా. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి స్కిల్స్ కున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి కంపెనీస్ ఎవరైతే ఈ స్కిల్స్ కోసం హైర్ చేసుకుంటున్నారో వాళ్ళు ఓన్లీ IITs లో కావాలి, NITs లో కావాలి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏం లేవన్నమాట. లిటరలీ ఎటువంటి కాలేజ్ అయినా పర్లేదు, నీకు స్కిల్ ఉందంటే నేను తీసుకుంటాను. ఎందుకంటే ద డిమాండ్ ఇస్ దాట్ మచ్ హై అండ్ బయట మార్కెట్ లో అంత తక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో ఇఫ్ యూర్ రియలీ సీరియస్ అబౌట్ గెటింగ్ హై పేయింగ్ జాబ్, దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్కిల్ టు కన్సిడర్. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, Cynohub జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. అండ్ వీడియో ఎక్కడ చూసావు అంటే వీడియో ఎండింగ్ దాకా చూసా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. ఇట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కామెంట్స్ టు రీడ్. దాంతో పాటు వీడియో గురించి కానీ, టాపిక్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నెక్స్ట్ ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఐ మేక్ షూర్ ఐ డూ దాట్. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఛానల్ సపోర్ట్ చేయడానికి ఓన్లీ 2 things చేయాలి మీరు. ఒకటి సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ క్లిక్ చేసే ప్రతిసారి ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది అండ్ ఇంకో 10 మంది కెరియర్స్ కి హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ క్లిక్ దట్ హైప్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.